యాక్చువల్గా మాది రెసిడెన్షియల్ హాస్టల్. టైం 9:15 అవుతా ఉంది. యాక్చువల్ గుడ్ నైట్ టైం ఇది. సో ఈ తమ్ముడి పేరు ప్రేమ్ సందేశ్ అండ్ క్రిస్టోఫర్. సో ఇద్దరు కూడా పొరగడానికి వెళ్తూ డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ గ్రౌండ్ నడుచుకుంటూ. వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు నేను ఎక్స్పెక్ట్ చేయగలిగిన. సో ఏంటంటే ఒక 2 weeks బ్యాక్ ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు ఈవినింగ్ 4:30 to 6 గేమ్స్ పీరియడ్ ఉంటుంది. సో గేమ్స్ పీరియడ్ ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో ఆ టైంలో వీళ్ళిద్దరూ అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చొని ప్రేమ్ సందేశ్ క్రిస్టోఫర్కి ఏదో పేపర్లో రాసి చూపిస్తున్నారు అనమాట. సో ఏంటి దాని దగ్గరికి వెళ్ళేసరికి పేపర్ని ఫోల్డ్ చేసి పాకెట్లో పెట్టేసుకున్నాడు. సో ఏంటో పేపర్ బయటికి తీరా అంటే ఏం లేదు సార్ ఏం లేదు లేదు ఒకసారి పేపర్ బయటికి తీరా అంటే పేపర్ బయటికి తీస్తూ అన్నాడు కదా సార్, క్రిస్టోఫర్ అన్నయ్యకి రోజు సాయంత్రం సమయంలో ఇంగ్లీష్ గ్రామర్ నేర్పిస్తున్నాను సార్ అని చెప్పాడు అనమాట. సో ఆ ఒక్క మాటతోటి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట. సో యాక్చువల్గా పిల్లలు గేమ్స్ బాగా ఇష్టపడతారు. అట్లాంటిది ప్రేమ్ సందేశ్ ఆ గేమ్స్ పీరియడ్లో తన టైం సాక్రిఫైస్ చేసి క్రిస్టోఫర్ కోసం ఏదో ఒకటి ఇతను తెలిసిన విషయాన్ని షేర్ చేయాలని చెప్పేసి ఇద్దరు టైం కేటాయించుకుని అక్కడ కూర్చొని నేర్చుకోవడం అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రేమ్ సందేశ్ ఈ స్టడీయింగ్ 9th standard అండ్ క్రిస్టోఫర్ విత్ హిజ్ సెకండ్ ఎంపీసీ. సో ఇతనికి నేను 9th class స్టూడెంట్ దగ్గర నేర్చుకోవడం ఏంటి అనే గిల్టీ ఫీలింగ్ లేదు. ఇతనికి అమ్మ నేను అన్నకి సరిగ్గా చెప్పగలుగుతాను లేదా అనే ఫీలింగ్ లేదు. సో రెసిడెన్షియల్ స్కూల్ ఎలా ఉంటుందంటే వీఆర్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ బ్రదర్స్ అనమాట. సో వి షేర్ అవర్ నాలెడ్జ్. సో అట్లాగే నాకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో క్రిస్టోఫర్ అన్ని స్టెప్స్ దాటి ఇంటర్ సెకండ్ ఇయర్ రావడం జరిగింది. సో అట్లాగే సందేశ్ కూడా తన స్టెప్స్ని దాటుకొని 9th class రావడం జరిగింది. సో క్రిస్టోఫర్కి ఎందుకని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చే వరకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆసక్తి లేదు. సో ఇప్పుడే ఎందుకు ఆసక్తి వచ్చింది, ఆ ఇంట్రెస్ట్ గల కారణం ఏంటి చెప్పాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రేమ్ సందేశం ఎందుకు అప్రోచ్ చేయను మీ ఇద్దరి మధ్య డిస్కషన్ ఏం జరిగింది, ఓకేనా? నీకు చెప్పాలని ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది జస్ట్ షార్ట్లో చెప్పేసాను. వెళ్ళమని చెప్పరా సరే అండి. ఫస్ట్ ఇంగ్లీష్ ఫస్ట్ బాగానే వస్తుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ తమ్ముడు కలిసిందో అంతకుముందే మాట్లాడుకునేది ఫ్రెండ్ అది ఇది కలిసేది. నా నెక్స్ట్ బీటెక్ ఆర్ డిగ్రీ నేను చూజ్ చేసుకునేది. దాని నా నెక్స్ట్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ లేదు, స్టేట్ లేదు, కంట్రీ లేదు, ఏడికి వెళ్ళానన్నా ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్. కాబట్టి నాకు వచ్చిన పొద్దున్నైనా ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకుందామని తమ్ముతో కలిసి నా యొక్క ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే యు ఆర్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, హీ ఈస్ స్టడీయింగ్ 9th class. సో ఈజీ విత్ గుడ్ ఇంగ్లీష్ నాలెడ్జ్. Okay, right. So what did you learn from him? He learned to me so many verbs and tenses. So many tenses. That how many tenses types are their structure. Okay. Okay. And tenses lo even discuss chesaru meeru? Simple present continuous, simple past, perfect continuous. May I ask you the structures of simple present tense? Yeah, yes. Okay, what is structure of simple present tense and very easy? Subject plus V1 plus object. Simple present. Okay. దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? మనం రోజువారీ పనులను డైలీ యాక్టివిటీస్కి యూజ్ చేస్తుంటాం. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఓకే, I eat biryani. Eating biryani is regular habit. Yeah. Okay. Example. I eat lunch. Okay, I take lunch. Okay, right, very good. Where do you use past continuous? Past continuous. He was doing homework. He was doing homework. Right, very good. So ఎప్పుడు యూజ్ చేయాలి? ఎప్పుడైతే మన గతంలో జరిగిపోయిందో, గతంలో జరుగుతూ ఉండగా ఇప్పుడు గతంలో జరిగింది ప్రజెంట్ లో చెప్తున్నప్పుడు. ఓకే, గతంలో జరుగుతున్న పని ప్రజెంట్ లో చెప్తున్నారు. ఎవరికైనా చెప్పేటప్పుడు we use past continuous. Past continuous. ఓకే, ఇంకా ఏం డిస్కస్ చేయాలి మీ గురించి?
ఇంకా రోజు మన టైం పాస్ కాకుండా ఏం ముచ్చట్లు ఏమన్నా మన టాపిక్ మాట్లాడుకున్నా కూడా బటర్ ఇంగ్లీష్ అయినా పర్లేదు, ఓకే అది బటర్ ఇంగ్లీష్ కాస్త కాస్త కంటిన్యూగా స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా మారుతుంది. సూపర్. కాబట్టి మనం ఏం మాట్లాడినా తప్పైనా పర్లేదు, మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నాం ఆ 1 hour. ఓకే. అంటే డిడ్ యు గెట్ ఎనీ పర్ఫెక్షన్? చాలా చేంజ్ రావడం జరిగింది తమ్ముడు వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తమ్ముడు వల్ల నేను చాలా మార్పు రావడం జరిగింది. ఓకే. సందేశ్ నువ్వు చెప్పాలి ఇప్పుడు. అన్నయ్య ఏమో నీ వల్ల చాలా నేర్చుకుంటా అంటున్నాడు కదా, ఏం నేర్చుకున్నాడు అన్నయ్య? వాట్ డిడ్ యు టీచ్? అంటే మనకు ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ సార్. మనం ఏ జాబ్ చేసినా మనకు ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీషే వాళ్ళు అడుగుతారు. ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ కానీ, ఓకే ఇంగ్లీష్ రావడం వల్ల ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా మాట్లాడడం వల్ల మనం ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతుంది. దానివల్ల అంటే అన్నయ్య నేను ఫస్ట్ అడిగిన సార్, అన్నయ్య ఇట్లా ఇంగ్లీష్ మీకు నచ్చ బాగుంది సార్ మాకు చెప్పిండు, మరి మీరేమైనా నేర్చుకున్నారా అంటే, నేను అంటే సార్ చెప్పేది కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయేటప్పుడు నేర్చుకోలేకపోయాను అని అన్నా సార్. వెన్నా నేను పర్లేదు నేను చెప్తాను రోజు, అంటే నాకు తెలిసినంత వరకు చెప్తా, ఎక్కువ కాకపోయినా అని నేను చెప్పాను సార్. ఓకే. ఇంకే రోజు ఒక డైలీ కనీసం ఆయనకు అర్థమయ్యేటంత ఒక రోజుకొక టెన్స్ అండ్ కొంచెం రోజు మాట్లాడుకున్నాను సార్ ఇంగ్లీష్. ఓకే. అంటే అది తప్పైనా ఏదైనా అంటే ట్రై చేస్తూ ఉంటే కొంచెం వస్తుందని ఇంగ్లీష్లో ట్రై చేస్తాను. ఓకే. ఇంకా రాహుల్, ప్లీజ్ జాయిన్ విత్ us. Good evening, sir. Good evening. So Rahul is our first year topper in BPC. So he got 430 marks out of 440. So now also we are expecting good results from you, Rahul. So anyway, we are proud of you. Thank you. So I think Christopher and you are very best friends. Yes, sir. We're always together, staying together, living together, eating together, sleeping together. Everything. So what do you say about Christopher's English? Actually, Christopher is a good friend for me, sir, from first week, sir. Okay. Actually, first year, than eppudayite actually he's a music lover, sir. Yes. And movies lover also. Okay. He used to watch movies always, sir. Okay. So actually, I want to share an incident, sir. I think it was exactly 1 month before, sir. Okay. He was explaining about a movie, sir, Okay. to the people, to the students. Okay. So I went to him, sir. Okay. So he started explaining about the movie Is he explaining in English or Telugu? in English only, sir. Okay, right. Yes, sir. In English only, it was explaining, sir. So I went to him, sir, and I have observed, sir. Okay. So, but while explaining, he was doing some mistakes, sir. Okay. So I told him, sir, Okay. and rectified You them. corrected those Yes, mistakes. Okay. Yes. From that day to this day, sir, Okay. many of the changes I can see. You observed Yes, it. sir. Okay. So I felt very happy, sir, and chala interest ఉంది, sir, in learning how to learn English, Okay. and also I helping, sir, very much. So we have many books in our library. Yes, Yes, sir. sir. So if you have any little time, so go and refer those books. Grammar books are there, story books are there. Okay. So if you have any leisure time, so you also go to 5th class students. Sir. Just teach them English subject. So there are little stories are there. So you can convey moral to them. Christopher, Yes, sir. what do you say? మనం నేర్చుకుంటే ఎప్పటికైనా నేర్చుకోవచ్చు సార్. Actually, English is not at all a hard subject. Christopher. Yes, సార్ ఇట్ ఈస్ లాంగ్వేజ్. It's just a language. It లాంగ్వేజ్. is just a language. It is just an easy language. సార్ What we need is just we have to focus on the structures and how to present our thoughts into English. So for that, ప్లేయింగ్ పీరియడ్ ఒక రూల్ పెట్టుకున్నారు సార్. ప్లేయింగ్ పీరియడ్ లో ఎవరు sir. మాట్లాడినా ఓన్లీ ఇంగ్లీష్ లో. only English, sir. yes sir. From 4 to 6 p.m., sir. One hour. అది అవసరం లేదు, ఓన్లీ ఇంగ్లీష్ నే ట్రై చేస్తానని ఒక రూల్ పెట్టారు. who kept that rule? Okay. Himself only, sir. Okay, very good. Right. Then why don't you follow in morning hours also? ఓకే సార్ ఐ ఫాలో. బట్ ఫ్రీ టైం దేర్ సార్. What is the problem in Dharma అది కూడా చెప్పండి సార్. classrooms? అందులో విధంగా చూస్తారు కదా సార్. Let them see what will happen. You are learning something new. Yes, sir.
నో ప్రాబ్లం అట్ ఆల్, వి హావ్ టు స్పీక్. We'll learn from our ఇది mistakes. అంత ముందు మాట్లాడుతుండగా మా మాణిక్యం సార్ ఓకే ఇంగ్లీష్ లెక్చర్ ఓకే. సారు డిగ్రీలో ఉన్నప్పుడు సార్ యొక్క ఫ్రెండ్ ఏం వీళ్ళ అంత అంటే మీ స్టడీలో ఉన్నప్పుడు అలా తెలుగు మీడియం ఉంది కదా అవును, సార్? అంతా తెలుగు మీడియం ఉంది. తెలుగు మీడియం ఉంది అప్పుడు ఇంగ్లీష్ పదం అనేది తెలియకపోయేది. ఇంగ్లీష్ అనేది చాలా తక్కువ అవును. ఉంది. Yes, sir. అయితే సార్ చెప్పడం జరిగింది ఏంటంటే మాకు మా ఫ్రెండ్ నాన్ స్టాప్ ఇంగ్లీష్ లో మొత్తం బండర్ ఇంగ్లీష్ లో మాట్లాడేది. నేను చూసి దాన్ని పుల్ నవ్వుకునేది. వీడేందో వీని ఇంగ్లీష్ ఏందో ఏం అర్థం అయితే లేదు అని నవ్వుకునేది. సార్ వాళ్ళు కూడా ఏదో ఇక పట్టించుకోపోయేది. వాళ్ళ ఫ్రెండ్ పట్టించుకోపోయేది. ఓకే. ఒక 6 నెలల తర్వాత అదే ఫ్రెండ్ స్టేజ్ మీదకి ఎక్కి నాన్ స్టాప్ 30 minutes స్పీచ్ ఇంగ్లీష్ లో ఇచ్చింది. గ్రేట్. ఎవరైతే పల్లి గెలిచి నవ్విల్లో డయాస్ కింద కూర్చున్నారు. డేస్ కింద కూర్చున్నా వాళ్ళు 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టేసి. Okay. అంటే It was inspiring. మనము అనుకుంటే కానిది ఏం లేదు. వెరీ గుడ్ స్టోరీ. ఇట్ ఈస్ రియల్ ఎక్స్పీరియన్స్ మాణిక్యం. Yes, sir. రైట్. అందుకే What I'm ఇప్పటికి పోయింది ఏం లేదు. soon I think we'll conduct a farewell party. So in that farewell party, you have to speak in English at least more than 5 minutes. ఓకే సార్. It is a challenge. ఎస్ సార్. Okay. ఓకే Right. We'll see. ఓకే సార్. సార్ ఆయన చాలా పాటలు పాడతారు. ఒక సాంగ్ పాడండి. Will you sing an English song first? యా ఎస్ సార్. Okay. Let's start. Why this కొలవరి కొలవరి కొలవరిది? Why this కొలవరి కొలవరి కొలవరిది? డిస్కుసున మోను 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 కలరు వైట్ వైట్ బ్యాక్గ్రౌండ్ నైట్ 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 కలరు బ్లాక్. వై దిస్ కొలవరి కొలవరి కొలవరిది? Both are great singers of our institution. కొలవరి కొలవరి కొలవరిది? వైట్ స్కిన్ గర్ల్ 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 హార్ట్ బ్లాక్ ఐస్ ఐస్ మీటు మీటు వై ఫ్యూచర్ డార్క్. వై దిస్ కొలవరి కొలవరి కొలవరిది? క్రిస్టోఫర్ ఈ టైం వేస్ట్ వాడుతూనే ఉంటాడు. సో విల్ స్టాప్ హియర్. క్రిస్టోఫర్ రైట్. సో ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది అంటే మా దగ్గర స్టూడెంట్స్ ఎంగేజ్ చేసేది రాహుల్ అండ్ క్రిస్టోఫరే. సో వాళ్ళు పాటలు పాడుతుంటే ఇంకా పిల్లలకి ఎట్లా అంటే గూస్ బంప్స్ అంటారే అట్లా వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కలిసి కోరస్ ఇస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో రెసిడెన్షియల్ హాస్టల్లో చదవని పిల్లలు దాన్ని ఏమంటామంటే ఫీల్ కావాలి ఖచ్చితంగా. సో పేరెంట్స్ కొంచెం దూరం అవుతున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ టీచర్స్ అందరూ కూడా పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటాము. సో అట్లాగే చదువుతో పాటు ఆటపాటలు అయితేనేమి కల్చరల్ ఈవెంట్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఎనీవే ఈ యొక్క చల్లని చలిలో మంచి మంచి మాటలు మంచి మంచి పాటలు విన్నాము. సో సందేశ్కి రాహుల్కి అండ్ క్రిస్టోఫర్కి ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much.